ఇప్పుడు జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న కరెంట్ అఫైర్స్ పైన క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. అయితే న్యూస్ పేపర్ అయితే రోజు మనం చూడాలి. అందులో పాయింట్స్ అనేటివి చూస్తే మనకి స్కోర్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ పైన బిట్స్ అనేటివి ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్ళు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి 2025 మే 1న అయితే అందుకున్నారు. ఢిల్లీలోని భారత క్రీడా ప్రాతిపదిక సంస్థ కేంద్ర కార్యాలయంలో కేంద్ర క్రీడల మంత్రి మాన్సుఖ్ మాండవియా వీరికి ప్రదానం చేశారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సర్కారు ఉద్యోగి అయితే వెయిటేజ్ కట్. ఇది దేంట్లో అంటే వైద్య పోస్టుల భర్తీలో ప్రభుత్వ ఆలోచన, న్యాయ సలహా తర్వాత అధికారిక ప్రకటన. స్టాఫ్ నర్స్ పరీక్ష రాసిన వాళ్ళలో 1000 మంది రెగ్యులర్ నర్సులు ఫలితాల ప్రకటనలో జాప్యం. అందుకే 5న స్టాఫ్ నర్స్, 12న ఫార్మసిస్ట్ ఫలితాలు అయితే రిలీజ్ చేయబడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల నియామకాల అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మళ్ళీ పోటీ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వెయిటేజీ ఇవ్వకూడదని అనుకుంటుంది. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదించి జరుపుతున్న ప్రభుత్వం త్వరలోనే నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనుంది. ఈ కారణం వల్లే వైద్య ఆరోగ్య శాఖలోని 6170 పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాల ప్రకటనలో జాప్యం నెలకొంది. అసలు ఏం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైద్య శాఖ పరిధిలోని 1284 ల్యాబ్ టెక్నీషియన్, 2322 స్టాఫ్ నర్స్, 633 ఫార్మసిస్ట్, 2000 ఎంపీహెచ్ఎస్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షకు 2024 చివరిలో పరీక్షలు జరిగాయి. అయితే ఇప్పటికే వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెగ్యులర్ స్టాఫ్ నర్సులు, ఎల్టీలు, ఫార్మసిస్టులుగా పనిచేస్తున్న సుమారు 1200 నుండి 1300 మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. తాము ఉద్యోగం చేస్తున్న ప్రాంతం, ఆసుపత్రి విభాగం నచ్చక వీరంతా ఈ పరీక్షలకు హాజరైనట్టు సమాచారం. కొత్త రిక్రూట్మెంట్లో ఉద్యోగం సాధించి నచ్చిన చోట లేదా మెరుగైన విభాగంలో ఉద్యోగం పొందాలనేది వీరి ఆలోచన. సాధారణంగా అభ్యర్థులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారైతే వెయిటేజీ కింద గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. అయితే ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగులుగా ఉన్నవారు గత నియామకాల సమయంలో తమ వెయిటేజీని వినియోగించుకున్నారు. మళ్ళీ వారు తాజా నియామకాల్లో వెయిటేజీ క్లెయిమ్ చేసుకుంటే తాము నష్టపోతామంటూ నిరుద్యోగులు వాదిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వెయిటేజీ అంశంపై దృష్టి సారించింది. ఇప్పటికే రెగ్యులర్ ఉద్యోగిగా ఉంటూ రాత పరీక్షలో ఎంపికైన వారిని వెయిటేజీ క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించకూడదని భావిస్తుంది. ఒకవేళ మెరిట్లో వస్తే మాత్రం వారికి పరిగణలోకి తీసుకోవాలని యోచిస్తోంది. ఈ చర్యల వల్ల కనీసం 1000 మంది నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని సర్కారు భావన. వర్సిటీ నియామకాలపై సిఎస్ సమీక్ష. తొలుత 402 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీ. రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయంలో తొలుత 402 సహాయ ఆచార్యుల పోస్టులనే భర్తీ చేసే అవకాశం ఉంది. ఎటువంటి సమస్య లేకుండా అంతవరకు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. వర్సిటీలో సహాయ ఆచార్యుల ఖాళీల భర్తీకి మార్గదర్శకాలను జారీ చేస్తూ ఏప్రిల్ 4న ప్రభుత్వం జీవో 21 విడుదల చేసింది. ఈ క్రమంలో నూతన సిఎస్ రామకృష్ణారావు శుక్రవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. మొత్తం 12 వర్సిటీలకు 1588 సహాయ ఆచార్యుల పోస్టులు మంజూరవగా 467 మంది పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఇది గ్రూప్ 1
కి సంబంధించిన అప్డేట్. గ్రూప్ 1 ఎగ్జామ్పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు. విచారణ జూన్ 11కి వాయిదా. గ్రూప్ 1 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేం. స్టే ఉత్తర్వులు ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ. తదుపరి విచారణ జూన్ 11కి వాయిదా. గ్రూప్ 1 నియామకాలపై గత నెలలో ఇచ్చిన స్టేని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. స్టే ఎత్తివేసి నియామకాలకు అనుమతిస్తే ఇక ఆ తర్వాత విచారణ జరిపే అర్థం లేదని అభిప్రాయపడింది. ఎంపికైన వారు, ఎంపిక కాని వారిని దృష్టిలో పెట్టుకుని క్షుణ్ణంగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఇది ఈరోజు పేపర్లో వచ్చిన అప్డేట్స్.